హైదరాబాద్ చిట్ ఫండ్స్ పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వైష్ణవి కాలనీ అధ్యక్షుడు సురేష్ కుమార్, అతడి భార్య చిట్ ఫండ్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. గత 10 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షల నుంచి 10 లక్షల వరకు నగదు వసూలు చేశారు. కొన్ని నెలల క్రితం చిట్టీల గడువు ముగియడంతో డబ్బులు ఇవ్వాలంటూ సురేష్ దంపతులను కోరారు. నిర్వాహకులు మాత్రం వారికి నగదు చెల్లించకుండా చెక్లు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో బాధితులంతా అమీర్పేట్ పోలీసులను ఆశ్రయించారు. గత 10 సంవత్సరాల సంది చిట్టీలు వేస్తున్నానండి. ఆయన ప్రతిసారి ఇస్తాము అన్నట్టు ఒక 10 లక్షల వరకు చిట్టీల అమౌంట్ ఇవ్వాలి. ఇస్తాము అంటున్నారు కానీ క్లారిటీ ఇవ్వట్లేదు మాకు. ఏమన్నా అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే నేను ఇవ్వలేను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారు. నాతో పాటు గత ఒక 20 మంది ఉన్నారు. 1.5 crore అవుతుంది. మా పైన కేసు పెడతాము, సూసైడ్ చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అతను 11 చిట్లు ఎత్తిన సార్. నేను మా వాళ్ళందరినీ ముంచి 3 తెరలు చేసాడు. వాళ్ళేమో నాకు ఫోన్లు చేసి టార్చర్ చేస్తారు. మా చుట్టాలందరూ నీ వల్ల మేము వేసినాము, మీరు చేయండి, మాకు ఎట్లన్నా మాకు ఇప్పియండి, చేయండి అని చెప్తారు సార్ వాళ్ళు. చిట్టీలు ఇట్లా చేస్తే ఎంతవరకు కరెక్ట్? మాకు ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు ఉన్నారు, ఏదో ఒక దానికి వేసుకుంటాం సార్. రూపాయి కూడా పెట్టి లేడీస్ జీతం వచ్చాగానే ఫస్ట్ ఆయనకి వేసినాకనే తర్వాత ఇంట్లో నడుపుకుంటున్నాం మేము. అట్లాంటిది ఇట్లా మోసాలు చేస్తే ఆయన ఏమని అంటేనేమో మీరే చేస్తారు, మీరే నన్ను బయటకి ఇస్తారు అని మాట్లాడతాడు. ఏం బయటకి ఇచ్చినాం సార్ మేము? అసలు ఇంటికి వచ్చి మాట్లాడి చేసి ఏదో ఒక సెటిల్మెంట్ చేయాలి. కానీ ఇంత మోసాలు చేస్తే ఎంతవరకు కరెక్ట్? ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? ఇట్లా మాట్లాడితే కూడా తప్పు తీస్తారు వాళ్ళు. మీరున్నారని మేము భరోసాతో వేసినాము, మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు, ఇప్పియవా చెయ్యవా అని వాళ్ళని అన్నాడు. నేను ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ కోసం ఊరేసుకోవాలా, వీళ్ళ కోసం ఊరేసుకోవాలి? ఇప్పుడు నేను హైదరాబాద్ చిట్ ఫండ్స్ పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వైష్ణవి కాలనీ అధ్యక్షుడు సురేష్ కుమార్, అతడి భార్య చిట్ ఫండ్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. గత 10 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షల నుంచి 10 లక్షల వరకు నగదు వసూలు చేశారు. కొన్ని నెలల క్రితం చిట్టీల గడువు ముగియడంతో డబ్బులు ఇవ్వాలంటూ సురేష్ దంపతులను కోరారు. నిర్వాహకులు మాత్రం వారికి నగదు చెల్లించకుండా చెక్లు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో బాధితులంతా మీర్పేట్ పోలీసులను ఆశ్రయించారు. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్ ఫండ్ పేరిట భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సుమారుగా దంపతులు ఇద్దరు కలిసి 2 కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటసాయి చిట్ ఫండ్ పేరుతో వైష్ణవి కాలనీకి సంబంధించినటువంటి సురేష్ కుమార్ అలాగే అతని భార్య ఈ చిట్ ఫండ్ వ్యాపారాన్ని గత కొన్నేళ్లుగా నిర్వహిస్తూ ఉన్నారు. సుమారుగా 10 ఏళ్ల పాటు ఈ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ ప్రజల వద్ద నుంచి కొంత మద్దతును కూడగట్టుకున్నారు. మరోవైపు అదే అంశంలో భాగంగానే జనాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ చిట్టీల రూపంలో డబ్బులను సేకరించారు. సుమారుగా 25 మందికి పైగా బాధితులు ఇప్పుడు తెర మీదకి వచ్చి వీరంతా కూడా మేము ఒక్కొక్కరు 1.5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా పెట్టుబడులు పెట్టాము. మేము పెట్టుబడులు పెట్టినప్పటికీ చిట్టీల రూపంలో డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ఆ చిట్టీలకు సంబంధించినటువంటి అమౌంట్ ఇవ్వడం లేదంటూ ప్రధానంగా 20 మంది బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. చిట్టి గడువు ముగిసినప్పటికీ కూడా డబ్బులు అడుగుతుంటే తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారంటూ ప్రధానంగా బాధితులు వాపోతూ ఉన్నారు. అయితే ఒత్తిడి చేసి అడుగుతున్నప్పుడు ఆ చెక్కులు, ఆ తర్వాత ప్రామిసరీ నోట్లు ఇస్తూ ఉన్నారు. ఆ చెక్కులు, ప్రామిసరీ నోట్ చేతిలో పెట్టి మిగతా అమౌంట్ తాము త్వరలోనే ఇస్తామంటూ కూడా ఇలా నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు తప్ప తాము పెట్టినటువంటి డబ్బులు అసలు ఇవ్వడం లేదనేది ప్రధానంగా బాధితులు చెప్తున్నటువంటి మాట. ఒకవైపు డబ్బులు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు ఏం చేసుకుంటారో చేసుకో అంటూ బాధితులకు తీవ్ర స్థాయిలో ఇద్దరు దంపతులు కలిసి బెదిరింపులకు దిగుతున్నట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ప్రస్తుతం మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మీద పోలీసులు ప్రజెంట్ ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 2 కోట్ల వరకు కూడా మోసం జరిగి ఉంటుందంటూ కూడా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో న్యాయం చేయాలంటూ కూడా కాలనీవాసులు కోరుతూ ఉన్నారు. వీరు గతంలో కూడా ఈ తరహా మోసాలకు పాల్పడినట్టుగా కూడా బాధితులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ అంశం మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చూడాలి. థ్యాంక్ యూ శశి.